ఈ బిడ్డ మీద తైలమును ప్రోక్షిస్తూ ఈ తైలమును ప్రోక్షించుచుండగా ఈ ఒలీవ తైలమును ఆయన అభిషేక తైలము ఈ బిడ్డ మీద ఉండునుగా. నిశ్చయముగా నా తండ్రి అభిషేక తైలముగా నామమునకు మహిమ తెచ్చుకో. ఈ సమయంలో మా ప్రియ తండ్రి నీ హస్తం తోడుగా ఇది మొదలుకుని బిడ్డ నీ కృపను సమృద్ధిగా పొందును. నాయన చివరి దినములలో నీ సంకల్పం అంతయు నెరవేర్చు నాయన. ఈ బిడ్డ మీద ప్రవక్తల అభిషేకమును నిశ్చయముగా ఆత్మకార్యము జరుగును. తండ్రి వాడుకో, ఏ యాంగిల్లో వాడుకోవాలో వాడుకో. సేవకుని కుమారుడు ప్రభు, మేము ఒకటే ప్రార్థన, మా బిడ్డలు వాడబడాలి, చిన్న వయసులో వాడబడాలి, మీ రాజ్య స్థాపన కొరకు వాడబడాలి. నీవిచ్చిన వాగ్దానం ప్రకారం ఇదిగో నా ఆత్మ మీ బిడ్డల మీద ఉంచుతాను, ఇదిగో నా వాక్యము వారి నోట ఉంచుతాను. ఆ వాగ్దానాన్ని నెరవేర్చు, నీవే కృప చూపించు, దయను పాటించు. సంఘముగాను దైవజనులుగాను మేమందరం కలిసి ఇచ్చిన బిడ్డను ఆశీర్వదించు, కృప కలుగునుగాక. కృప ఆయన పాస్టర్ గారు, సునీల్ గారు, జెరూషస్ వారి బిడ్డలందరూ ఆయన నీ అనుగ్రహం పొంది మొదట కొద్దిగా ఉన్నారు, తుదకు మహాభివృద్ధి పొందబోతున్నారు, తుదకు మహాభివృద్ధి పొందబోతున్నారు. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అయిపోతారు, ఎన్నిక లేని వాడు బలమైన జనం. ఈ కార్యాలన్నీ జరిగి మహిమ తెచ్చుకోవాలి. ఇది బిడ్డను ఆశీర్వదిస్తున్నాను, యేసుక్రీస్తు నామములో ప్రతిష్ఠించి ప్రార్థిస్తున్నాను.